Thank you, sir. So, good morning, leaders. Good morning. Sound ledu. Good morning. రైట్ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దాస్. సో నేను గత 15 సంవత్సరాల నుంచి ఒక టెలికామ్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాడిని. నిజంగా జాబ్ అనేది ఇంతకుముందుకే నేను ఒక 2-3 డేస్ కింద చూసిన నేను ఒక పేపర్లో. సో జాబ్ అనేది బికమ్ ద స్కామ్. ఎందుకంటే చూడండి, జాబ్ చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో అక్కడ ఒక 20 నుంచి 30 సంవత్సరాలు కనుక జాబ్ చేస్తే ఒక ₹1 కోటి కనుక సంపాదించగలుగుతాం. రైటా రాంగా? ఎస్. సో మరి మనం జాబ్ చేస్తున్నామంటే, మనం ఒక కంపెనీ జాబ్ చేస్తే మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో అక్కడ ఈ ఒక ₹1 కోటి వాళ్ళు ఒక నెలలో ఒక సంవత్సరంలో సంపాదించగలుగుతారు. కానీ అట్లా అక్కడ జాబ్ చేసి మనం ఏదైతే కోల్పోతున్నామో మన యొక్క వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీంలో రియల్గా చూస్తున్నానండి. నాకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది ఒక 5 సంవత్సరాల కింద వచ్చినప్పుడు, నేను ఒక జాబ్లో ఉన్నప్పుడు ఈ యొక్క బిజినెస్ని రిజెక్ట్ చేయడం ఏంటంటే, జస్ట్ ఒక వాడుకున్నా కానీ ఎవరికి చెప్పలేను. ఇంట్లో ప్రోడక్ట్ మాత్రమే ఒక 2 ఇయర్స్ వాడుకొని టైం అనేది వెయిట్ చేసిన. సో ఎప్పుడైతే మనకు కరోనా వచ్చిందో, కరోనా టైంలో ఆల్మోస్ట్ అందరి జాబ్స్ అనేది పోయినాయి. సో ప్రతి ఒక్కరు బయటకు వచ్చేసినారు, ఏదో ఒక చిన్న పని చేసుకునే టైంలో మా యొక్క గ్రేట్ అప్లైనర్ మరొకసారి మమ్మల్ని టచ్ చేసి, సో మా బ్రదరే అశోక్ సార్, సో అన్న ఈ యొక్క బిజినెస్లో మంచి ఆపర్చునిటీ ఉంది. సో ఈ బిజినెస్ ద్వారా నేను ఒక కార్ని కింద ఎలిజిబుల్ అయ్యాను. సో నా ఇన్కమ్ వచ్చేసి 60,000 అని చెప్పాడు. సో నేను 15 సంవత్సరాల నుంచి పనిచేసినప్పుడు నా యొక్క జాబ్ ప్రొఫెషనల్లో 6,000 నుంచి సంపాదించే టైం నుంచి ఒక 50,000 వరకు ఇన్కమ్ వరకు వచ్చి రావడానికి ఒక 15 సంవత్సరాలు పట్టేది. కానీ ఇదే బిజినెస్లో జస్ట్ 2 ఇయర్స్ చేయడం వల్ల ఒక 60,000 తీసుకొని ఒక బలెనో కార్ తీసుకోవడం జరిగింది మా యొక్క అప్లైనర్. సో అప్పుడు అర్థమైంది నాకు, సో జాబ్లో ఎన్ని రోజులు పనిచేసినా బానిసత్వమే. కానీ ఇలాంటి బిజినెస్లో కనుక మనం పనిచేస్తే ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడతాము, మన యొక్క డ్రీమ్స్ కింద నెరవేరుతాయని ఆ రోజు డ్రీమ్స్ అనేది నేను సెట్ చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను జాబ్లో ఉన్నప్పుడు ఏ రోజు నేను ఒక స్టేజ్ ఎక్కలేను. ఎప్పుడైనా కానీ మా మేడం వచ్చేది, సో తను రికగ్నిషన్ తీసుకుంటూ వెళ్ళేది. సో స్టేజ్ ఎక్కాలంటే నాకు ఒకటి భయం ఏంటంటే, సో ఎక్కిన తర్వాత ఎవరైనా ఫోటోలు తీసుకొని స్టేటస్ పెట్టుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా కానీ జాబ్ భయం అవుతుందనే ఉద్దేశంతో నేను స్టేజ్ ఎక్కలేను. కానీ మా యొక్క గ్రేట్ అప్లైనర్ అశోక్ సార్ అండ్ సలీం సార్ నన్ను బలిమీటికి ఒక రోజు పిట్లంలో మీటింగ్లో రోజు నన్ను ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పించింది సార్. సో ఆ రోజు అనిపించింది, సార్ నేనైతే కొత్త, సో నేను చెప్తా అని చెప్పేసి ప్లాన్ చెప్పినాను. సో ఆ తర్వాత నా యొక్క ట్రాన్స్ఫర్ అనేది పడ్డది. ట్రాన్స్ఫర్ పడ్డప్పుడు నేను వెళ్ళలేను. సో ఇంట్లో డిస్కషన్ చేసినాము, మళ్ళీ ట్రాన్స్ఫర్ అంటారు, సో కర్నూలుకి వెళ్ళాలంటారు, ఏం చేయాలంటే, సో ఒకటే మా మిస్సెస్ ఒకటే అనేది, సో మనకు బిజినెస్లో గ్రేట్ ఆపర్చునిటీ ఉంది, ఎంతో సక్సెస్ లీడర్స్ను మనం చూస్తున్నాం ఇక్కడ. సో మనం ఖచ్చితంగా ఈ యొక్క బిజినెస్లో మనం ఇద్దరం కలిసి చేద్దాము, సో మన డ్రీమ్స్ కింద నెరవేరుతాయని చెప్పడం జరిగింది. సో ఆ రోజు నుంచి మేమిద్దరం కలిసి ఈ యొక్క బిజినెస్ని ప్యాషనేట్ చేస్తున్నాము. సో నేను జాబ్ చేసి మన స్టేట్ తప్పించేసి బయటకి వెళ్ళని పరిస్థితి, పైసలు లేవని కాదు, టైం లేక. కానీ ఈ యొక్క బిజినెస్ ద్వారా మా మేడం లాస్ట్ అంతమందికు చెన్నైకి వెళ్ళింది, మేము ఢిల్లీకి వెళ్ళాము, అండ్ రీసెంట్గా గోవాకి వెళ్ళింది. అంతేకాకుండా దాన్ని వచ్చేసి ఈ కంట్రీ కాకుండా బయటకంటే థాయిలాండ్కి ఇట్లా వెళ్ళేసి వచ్చినాను 7 days ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంతేకాకుండా లాస్ట్ మంత్లోనే మేము ఒక 10 lakhs వర్త్ బలెనో కార్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఎఫ్ఆర్ఈకి వెళ్ళేసి వచ్చిన తర్వాత రియల్గా మా యొక్క లైఫ్ అనేది చేంజ్ అయింది. జస్ట్ 1 monthలోనే మా యొక్క పిన్ లెవెల్ చేంజ్ చేసుకొని ఈరోజు గ్రౌండ్ డైరెక్టర్ మేము ముందుకున్నాము. సో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చారో అందరికీ కొత్తగా అనిపిస్తుండొచ్చు, కానీ 100% మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఖచ్చితంగా మీ దగ్గర టాలెంట్ ఉన్నదన్న ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ టాలెంట్ని మీ యొక్క అప్లైనర్కి అప్పచెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ దారిలో తీసుకొస్తాడు. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.